సో మన 5 లేయర్ ఫార్మింగ్ ఏదైతే సౌభాగ్యం మోడల్ ఫార్మింగ్లో వట్టివేరుని కూడా మీరు ప్రధాన ఆదాయ వనరుగా ఎంచుకోవచ్చు అని చెప్పి అది సెకండ్ పసుపు తర్వాత సెకండ్. సో పసుపు కాకుండా వేరే అంటే కొన్ని అన్ని ప్రాంతాల్లో పసుపు అనుకూలించకపోతే ఆ ప్లేసుల్లో పసుపు స్థానంలో ఏమేయచ్చు? 100% అన్ని చోట్ల వస్తుంది పసుపు. 100 మన 2 తెలుగు రాష్ట్రాలు 100% భూమి అన్నపూర్ణేశ్వరి. అదే మీరు చెప్పేది. రాజవర్ధన్ రెడ్డి గారి భూమి రాళ్లతో నిండున్న మొరం భూమి. రేజర్ బెడ్ వేసి చేస్తేనే ఆయనకి అంత వచ్చింది. అదే ధైర్యంతో మీతో మాట్లాడుతున్నాను. ఆయన్ని మీరు చూడాలి రాజవర్ధన్ రెడ్డి గారిది. ఆయన్ని మీ ఎంట్రీ ఇచ్చే ముందు మళ్ళీ రిపీటెడ్గా మొన్న కూడా నేను మాట్లాడి మీకు ఎంత వచ్చిందని అయితే 800 వచ్చిందండి. అది సో పసుపు అనేది ప్రధానంగా తీసుకోవచ్చు. ఎకరంలో 8 టన్స్ వచ్చింది. సో రెండో దాన్ని వట్టివేరు తీసుకోమని మీరు బలంగా చెప్తున్నారు రైతులకు. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇవన్నీ అరటి, ఇవన్నీ బొప్పాయి, ఏది వచ్చినా దీంట్లో మనకి గాలిలో పడిపోయిందన్నా సరే తీవ్రమైన నష్టం లేకుండా బయటపడేసేది ఈ రెండే అని చెప్తున్నాను. గాళ్ళు పడిపోతేనే సమస్య పక్కన పెడితే ఎవరు అమ్ముకుంటారు లేని సమస్య ఎక్కువ అండి. మీరు ప్రకృతి మీద మీరు చెప్తున్నారు ఆ అవకాశాలని, కానీ రైతులు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు వచ్చే పంటను తీసుకొచ్చి ఏం అమ్ముకుంటాంలే అనే ఒక నైరాశ్యంలో ఉంటారు. ఇప్పుడు నైరాశ్యంలో కుదరకో, ఓపిక లేకో, పరిస్థితులు అనుకూలించకో మన పంట మనం కోసుకొని అమ్ముకోవడానికి రైతు సిద్ధంగా లేరు కదా. అంటే మీరు కొన్ని చూడాలండి. వేరే కూడా ఈ వినియోగదారులు కానీ రైతులు కానీ కొన్ని ప్లేసెస్ చూడాలి. నేను వడోదర వెళ్ళాను. అక్కడ ఏం చేస్తుందంటే ఒక మాస్టర్ ఉన్నాడు. ఆయన ఉదయాన్నే పొలం పని చూసుకుని 9 స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకొక ఆయన 3 ఎకరాలు చేసే చిన్న రైతు ఉన్నాడు. ఇంకొక ఆయన 15 ఎకరాలు చేసే పెద్ద రైతు ఉన్నారు. వీళ్ళ ముగ్గురు పూర్వం ఫ్రెండ్స్ కాదు, ఈ భావజాలం కలిసినాక ఫ్రెండ్స్ అయ్యారు. దీంట్లో స్కూల్ టీచర్కి టైం ఉండట్లా. ఈ పెద్ద రైతు పొలంలోనే పని వాళ్ళతో చేయబోతుంది. ఈ మధ్యలో ఉన్న రైతు 3 ఎకరాల రైతు భార్య, భర్త, కొడుకు, కోడలు అంతా అక్కడే ఉంటారు. వాళ్ళిద్దరు రైతులది వీళ్ళది కలుపుకొని ఒక వెహికల్ పెట్టుకుని బరోడాకి వెళ్ళిపోతున్నారు. అక్కడ మార్కెట్ చేసుకొస్తున్నారు. బుధవారం, శనివారం మార్కెట్కి వెళ్తున్నారు. అక్కడ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు పాలు, నెయ్యి అన్నీ పట్టుకెళ్తున్నారు, పన్నీర్తో సహా పట్టుకెళ్తున్నారు. అలా టీం వర్క్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. అలాంటిది మన ఇక్కడ నిర్మాణం చేయాలి. కలిసి పని చేస్తే దాని ఫలితాలు చాలా ఉంటాయి. చూడండి, ముగ్గురు పండిస్తున్నారు, కానీ మార్కెట్కి వెళ్ళేది ఒక ఆయనే. దానికి ఫిక్స్డ్ రేట్స్ పెట్టేశారు. ఎవరు ఎంత పంపించారో వాళ్ళ సూపర్వైజర్ వెహికల్లో పెట్టేస్తున్నాడు. సాయంత్రం అవగానే డబ్బులు వచ్చేస్తున్నాయి. అలా కలిసి పనిచేస్తే మనకి సిటీలో ఇక్కడి నుంచి విజయవాడ 55-60 కిలోమీటర్లు, వాళ్ళకి అదే డిస్టెన్స్ వాళ్ళ నగరానికి. ఇలా మనం కలిసి చేసుకుంటే అవుట్లెట్ పెట్టుకోవచ్చు. ఇలా అవుట్లెట్ పెట్టిన వాళ్ళు సప్లై చేయొచ్చు. లేకపోతే ఏ గేటెడ్ కమ్యూనిటీ ముందు కూర్చోబెట్టినా సరే వాళ్ళని ఒకసారి పొలాన్ని చూపిస్తే నమ్మకం కలుగుద్ది. ఆ కెమికల్ వాడినప్పుడు దాంట్లో వచ్చే దుర్గంధం తెలిసిపోద్ది కదా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏ పండు వాళ్ళకి ఇచ్చినా వాళ్ళకి మనం సర్టిఫై చేసినట్టే వాళ్ళు. ఇలా క్రియేటివ్గా మనం ఆలోచించి అలా కలిసి టీం వర్క్ చేస్తే ఖచ్చితంగా అవుద్ది. అంటే భావజాలం వాళ్ళందరూ కలిస్తే ఇది అవుతుందండి. మంచి వస్తువు సమాజానికి ఇవ్వాలని తపన పడతారో ఇది ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు కాదు? ఇంకొక జనరల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, అంటే ఈ సబ్జెక్టులు కాకుండా అండి. ఇప్పుడు 10,000 రూపాయలకి, 12,000 రూపాయలకు, 15,000 రూపాయలకు సిటీకి వెళ్ళి జాబ్ చేస్తేనే బతుకు తెరువు అన్న కోణంలో నేటి యువతని వాళ్ళ పేరెంట్సే తోస్తున్నారు ఆ పరిస్థితుల్లోకి. వాళ్ళకు ఉన్నా లేకపోయినా, ఎందుకంటే కొడుకు ఎక్కడో జాబ్ చేస్తాడని చెప్పుకోవడానికి. మీరు చెప్తున్న ఈ విధానంలో ఉన్న ఊర్లోనే నెలకి 25,000 రూపాయలు ఎర్న్ చేయొచ్చు. ఈ విధానంలో పర్టికులర్గా 25,000 రూపాయలు తక్కువకుండా చేయొచ్చు. మీరు ఇందాక కూడా దానికి కూడా చెప్పారు, వేరే వాళ్ళతో పోల్చుకోకుండా బతకాలి అనేది. కానీ ఈ పరిస్థితుల్లో నుంచి ఆ స్వాభిమానంతో చేసుకోవడానికి నెక్స్ట్ రాబోయే యువతని ఎలా చెప్పి మోటివేట్ చేయొచ్చు? మళ్ళీ దీనికి అదే పాయింట్ వస్తుందండి. ఇప్పుడు మనం తల్లిదండ్రులు సమాజంలో ఉన్నత గౌరవంగా బతకాలి అనే దాంట్లో నా పిల్లలు బాగుండాలి, లేకపోతే నా అలా కష్టపడకూడదు అనేది కొంత ఉంది చూసారు. అది చాలా తప్పది. ఆ మాట నా అలాగా కష్టపడకూడదు అనేది అది మంచి పదం కాదు, మంచి ఆలోచన కాదు. ఇది అజ్ఞానంతో నిండిపోయింది 75 ఏళ్ళ క్రితం. ఒకప్పుడు గ్రామం ఎవరు కూడా పట్టణానికి కొలువు కోసం వెళ్ళలేదు. 75 ఏళ్ళ క్రితం చూసుకుంటే నన్ను పోషించారు.
అనుకరణ చేసే పద్ధతిలో దీంట్లో ప్రొఫెషనల్ కోర్స్ని మనకి ఐటీ రాకముందు, ఐటీ వచ్చేంత 30-40 ఏళ్ళే కదా, అంతకుముందు డాక్టరు, లాయర్, ఇంజనీరే వృత్తిపరమైన కోర్సులు కార్మికులు లేకపోతే. అలా ప్రతి ఊరు నుంచి స్వతంత్రం వచ్చినాక ఊర్లో ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు చదువు ఆసక్తి లేని వాళ్ళని అన్నీలాగా నువ్వు చదువుకోకపోతే గొడ్లు కాయాలి, పశువులు కాయాలి, పొలానికి వెళ్ళాలి అని చిన్న చూపుగా మాట్లాడారు వ్యవసాయాన్ని, పాడిని. ఇది తప్పు జరిగింది. అసలు ఉన్నతమైన కర్మ వ్యవసాయం, మద్యం వ్యాపారం, అదము ఉద్యోగం, కొలువు. దీన్ని ఎప్పుడైతే పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసి పనిని, ఉద్యోగాన్ని పైన కూర్చోబెట్టారో వ్యవసాయం కిందకు వచ్చేసింది. ఎప్పటిలాగానే వ్యాపారం మధ్యలోనే ఉంది. ఇది ఇప్పుడు ఉన్న తల్లిదండ్రులు పిల్లలకి బోధించడం చేయాలి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ సమస్య కాదండి. భారతదేశంలో ప్రతి రాష్ట్రము, గ్రామము ఎదుర్కొంటున్న సమస్య. దీనికి ఇప్పటికి కూడా భారతదేశము 4-5 రాష్ట్రాల మీద ఆధారపడి బతుకుతుంది. ఆ 4-5 రాష్ట్రాలు కానీ వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోతే, సొంత రాష్ట్రాలకు వెళ్ళిపోతే పేక మేడలా కూలిపోద్ది భారతదేశం. మీరు గమనించండి. ఇప్పుడు మనకి మన రాష్ట్రాల్లో రైస్ మిల్స్ ఉన్నాయి చూసారా? రైస్ మిల్లో పనిచేసేంత బీహార్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ బస్తా మోసే మనిషి మన దగ్గర లేడు. ఈ బీపీటీ, సోనా మసూరి తిని పొట్టలు పెంచుకున్నారు. వీడికి ఎప్పుడూ బస్తా ఇక్కడే ఉంటుంది. అలా వీళ్ళంతా ఇదైపోయారు, బరువు ఎత్తే స్థితిలో లేరు. రెండోది వచ్చేసి ఈ పాడి పరిశ్రమలో బీహార్ వాళ్ళు, ఫుడ్ ఇండస్ట్రీలో ఒరిస్సా వాళ్ళు, హోటల్ ఇండస్ట్రీలో బెంగాలీ వాళ్ళు ఇలా అయిపోయారు. భవన నిర్మాణంలో ఉత్తరప్రదేశ్ వాళ్ళు. ఇలా ఈ 5 రాష్ట్రాలకు వెళ్ళిపోయింది. హాస్పిటల్ రంగంలో కేరళ వాళ్ళు ఇలా అయిపోయారు. తెలుగు కూడా ఎక్కడికి వెళ్ళాడు? ఏ పనిలో ఉన్నాడు? ఇక్కడ గ్రామంలో పని చేయకుండా బయట రాష్ట్రాల్లో ఇదే పని చేస్తున్నాడు. మరి ఎక్కడ చూడండి, ఒక రంగంలో తెలుగువాడు ఉన్నాడంటే చెప్తే వంటల్లో ఉన్నాడా, పోనీ పాడి పరిశ్రమలో ఉన్నాడా, లేకపోతే రైస్ మిల్లుల్లో ఉన్నాడా, ఇటుక ఇండస్ట్రీలో ఉన్నాడా? ఇటుక ఇండస్ట్రీ కూడా వరిసేవాళ్ళు. ఇలా ఒక్కో దానికి విభజించేశారు కదా. మరి తెలుగు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు చూడండి, బెంగాలీ నాట్లు అంటున్నారు, మీరు చూశారు కదా. బెంగాలీ వాళ్ళు వచ్చి నాటు వెళ్తారు. ఆంధ్ర నాట్లు అని ఎక్కడైనా ఉందా? పోనీ వేరే రాష్ట్రాల్లో ఉందా? లేదు. వీళ్ళందరూ వేరే వేరే రాష్ట్రాల్లో ఇదే పనులు చేస్తున్నారు. కానీ వాళ్ళ ఊర్లో చేయటానికి నామోష్ అయింది. ఇట్లా కాకుండా ఆత్మన్యూన్యత లేకుండా ఇది ఒక సంఘంలో ఒక గౌరవమైన పని అనే దాంట్లో చెప్పాలి. ఇది తల్లిదండ్రుల బాధ్యత. దీని అన్నింటికనండి ఇంకొక తప్పు జరిగింది ఏంటంటే అండి, గురువులు చేసిన తప్పండి. మఠాలు, పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడైతే వలసలు వెళ్ళిపోతున్నారో, మొదటి తరం స్వతంత్రం వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోయారో, వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ బంధువుల్లో వాళ్ళ ఊరిలో మక్కువ ఉంది. ఇంకా గోవు మీద, మట్టి మీద వ్యవసాయం మక్కువని వెళ్ళలేదు కొంతమంది. వీళ్ళు తిరిగి మళ్ళీ ఎప్పుడైతే వచ్చారో చుట్టం చూపున మళ్ళీ పండగలకి, పెళ్ళిళ్ళకి వస్తారు కదా మొదటి తరం వాళ్ళు కట్టు బొట్టు, వ్యవహారం శైలి ఏని చూసి మనం తప్పు చేసావురా అని రెండో తరాన్ని వాళ్ళు పంపించేశారు. వాళ్ళ అబ్బాయిలు వాళ్ళు పంపించేశారు. మూడో తరం వచ్చేసరికి ఐటీ వచ్చేసింది. ఇక తప్పని పరిస్థితి అయిపోయింది. ఇది ఎవ్వరు విడదీసి చెప్పలా, ఆలోచించాల. ఇప్పుడు స్వాములు ఏం చేస్తున్నారండి? ఇన్ని పీఠాధిపతులు, మఠాధిపతులు ఉన్నాయి. ఏం చేస్తున్నారు? సంఘానికి ఏం పని చేశారు వాళ్ళు? వాళ్ళ పరిసరాల్లో కూర్చొని పూజలు, వ్రతాలు, నోములు, ఇవి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. తిష్ట వేయాలండి, గ్రామాల్లో తిష్ట వేయాలండి. ఎందుకు వెళ్తున్నారు మీరని చేయాలి కదా. వేరే మతం వాళ్ళు వచ్చి ఎలా తిష్ట వేశారు గ్రామాల్లో కదా. అలా ఒక స్వామిని చూపించండి నాకు. గ్రామాల్లో తిరిగి కూర్చొని ధర్మం నిలబడాలంటే గ్రామం కదా. గ్రామంలో మూలాలకి మొన్న పెద్ద మీటింగ్ జరిగింది ఇక్కడ విజయవాడలో, హిందూ శంకరామం ఏదో చూసారా? గన్నవరంలో. నేను వెళ్ళి
దూరంగా నుంచుని ఎవరు వచ్చారని గమనించా. ఉమ్. ఆ కార్యక్రమానికి ఎవరు వచ్చారని చూసా. అతి సామాన్యులు వచ్చింది 80% మంది వచ్చారండి. అతి సామాన్యులు ఉమ్. అంటే వాళ్ళు బస్సు ఎక్కి ఏదో తిని తినక ధర్మం కోసం నిలబడ్డారండి. ఉమ్. కారుల్లో పెద్ద పెద్ద విలాసవంతమైన కార్లు అక్కడ ఏమి రాలా. వాళ్ళు ధర్మం వైపు లేరండి. ఇంకా మూలాల్లో ఉన్నది వాళ్ళేనండి. అంటే అది ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ క్లాస్ కూడా కాదండి, అబో మిడిల్ క్లాస్, ఇంకా కింద స్థాయి వాళ్ళు 80% వచ్చారు. వాళ్ళు హృదయంతో వచ్చారు. వాళ్ళంతా ఎవరు పిలిస్తే రాలేదు వాళ్ళు. అక్కడ వీళ్ళు చేయాల్సిన పని సత్సంగాలు పెట్టి మన ధర్మం గురించి మాట్లాడుతూ చేస్తూ ఉంటే వాళ్ళు తల్లిదండ్రులు ఆ మాటలు విన్నాక పిల్లల్ని గ్రామాలకి నుంచి వెళ్ళిపోండి అని అనరు. ఎంతమంది త్యాగాలు చేశారండి ఈ భూమి మీద, అవన్నీ చెప్పాలి కదండి. చెప్పకపోవటం జరిగింది. ఇంకోటి, మన దేశం ఎడారి దేశం కాదు కదండి, వెళ్ళిపోవడానికి దరిద్ర దేశం కాదు కదా, దౌర్భాగ్య దేశం. అంటే వనరులు ఉండి వాడుకోకపోవటం దౌర్భాగ్యం. దరిద్రం వేరు, దౌర్భాగ్యం. దరిద్రం అంటే లేకపోవడం దరిద్రం, ఉండి వాడుకోకపోవడం దౌర్భాగ్యం. అది ఇలా తప్పు దౌర్భాగ్యం. ఇప్పుడు ఆ పిల్లోడు ఉన్నాడు, ఆస్ట్రేలియా నుంచి వచ్చేసాడు, ఐటీ నుంచి. 6 నెలలు మీ దగ్గర నేర్చుకుని నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మార్కెట్ చేయాలి. ఆ క్లారిటీ ఉంది ఆ పిల్లోడికి. అయినా నీకు రైతు విలువ తెలియాలి, పంట విలువ తెలియాలి అని చెప్పి ఉదయం 5 లేగాలి, ఫోన్లు వాడకూడదు, ఈ భోజనమే మేము పెడతాము అని చెప్పాము. అంటే నేను రోజు బయట తినేదానికి 3 పూటలు తిన్నప్పుడు 2 పూటలు నాకు చాలా అంత ఎనర్జీ వస్తుంది అంటున్నాడు. 700 రూపాయలకి వచ్చింది ఒకటి, ఒక తూము. దీన్ని ఇంకా జియో అయితే కట్టేసాం. ఇది ఓపెన్ చేసుకుని తీయచ్చు, మళ్ళీ దీంట్లో కోకో పెట్టేసుకోవచ్చు. దీంట్లో ఒకళ్ళ రూటు ఇంతకన్నా ఎక్కువ అయిపోతే మనం పంచగవ్య జీవామృతం వస్తే బాగా వెళ్తుంది కదా. లోపల ఒక 6 అంగుళాలు 20 mm చిప్స్, పైన బేబీ చిప్స్ వేస్తున్నాం. కింద కూడా కింద ఎన్ని అడుగులు సార్ ఇది? ఇది 4 అడుగులు. 4 అడుగుల మీద 3 అంగుళాలు. ఓకే. 3 అంగుళాలు వేసామనుకోండి, రూట్ అనేది లోపలికి వెళ్ళకుండా అక్కడే టర్న్ అవుతుంది. ఓకే. మన కుండీలో మొక్కలు పెడితే పగిలినప్పుడు చూడండి రూట్ అంతా అక్కడే ఉంటుంది. సో అలానప్పుడు మనకి ప్రతి రూట్ మనకు దొరుకుద్ది. దీన్ని కంట్రోల్ చేసినట్టు అవుతాం. తర్వాత దీనికి ఆ రాళ్ళ సందులోంచి నీటి ఆవిరి వస్తుంది. భూమిలో మనకి రాగి నేల కదండి, నీళ్లు పట్టుకుని ఉంటుంది, సంవత్సరం మొత్తం మనకు వస్తుంది. క్యాపిలరీ ఫోర్స్ ద్వారా మనకి నీటి ఆవిరి కణాలు వస్తాయి. మనం రెయిన్ గన్ సిస్టంతో నీళ్ళు ఇచ్చింది ఒకటైతే, కింద నుంచి ఒకవేళ మనకు నీటి సమస్య ఉన్నా సరే ఆ నీటి ఆవిరి కణాలు అందుతాయి. అలా చేసినప్పుడు మనం దీనికి రూట్ అనేది మిస్ కాకుండా ఉంటుంది. పని చేసేటప్పుడు సులువు అవుతుంది, తీసుకునేటప్పుడు హార్వెస్టింగ్ అప్పుడు ఈజీ అవుతుంది. ఆ ఉద్దేశంతో దీన్ని మళ్ళీ ఇలా చేసి, అంటే ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి ఆర్ఎన్ఏ చేసిందేనండి, ప్రాక్టీస్ మీద వచ్చే పర్ఫెక్షన్. ఇది ఇంకోటి మనకి 20 ఏళ్ళైనా పాడవదు కదండి ఇది. సో తీసేటప్పుడు ఇట్లా విడ తీసుకోవడం, కొద్దిగా విడ తీసుకుంటే వచ్చేస్తుంది కదండి. దాంట్లో ఇలా విడ తీసి గుణపం వేసి లేపినా వచ్చేస్తుందండి, అటు ఇటు వేసేసిన.